ఇంటర్నల్ ఆర్డర్ కాన్సెప్ట్కి మనం ఇంటర్నల్ ఆర్డర్ యాక్టివేట్ మేనేజ్మెంట్ చేసామండి. కంట్రోలింగ్ ఏరియాలో మనం ఇది ఇప్పుడు ఇక్కడ చేయలేదండి. యాక్చువల్గా మనం కంట్రోలింగ్ ఏరియా చేస్తున్నప్పుడే ఆర్డర్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేసాం. డన్, ఫైన్. ఒక ఇంటర్నల్ ఆర్డర్ క్రియేట్ చేసామండి. ట్రేడ్ ఫెయిర్స్, అడ్వర్టైజ్మెంట్, మేబీ సామ్సంగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్స్పెన్సెస్, లైక్ సామ్సంగ్ ట్రేడ్ ఫెయిర్స్, సామ్సంగ్ మేబీ స్టాల్స్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్, డిఫరెంట్ నేమ్స్తో మనకి పర్స్పెక్టివ్గా పిలుచుకోవచ్చు. అది క్లయింట్ ఇస్తాడు. వాట్ కైండ్ ఆఫ్ నేమింగ్ కన్వెన్షన్ రిక్వైర్, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ విల్ ట్రీటెడ్ యాజ్ ఏ పర్టికులర్లీ ఇంటర్నల్ ఆర్డర్. సో నెంబర్ రేంజెస్ చేస్తామండి. తర్వాత క్రియేట్ ఒక స్టేటస్ ప్రొఫైల్. తర్వాత నేను అది సర్వర్లో స్టాండర్డ్ ప్రాబ్లము, బట్ అయితే అది చూద్దాం ఒకసారి. సో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ టు ద సర్వర్, టెస్ట్. So SPRO system, IMG. So controlling part, additional information display key IMG activity. So controlling internal orders. So see here, planning, not planning, order master data, screen layout, డిఫైన్ మోడల్ ఆర్డర్. నేను ఇక్కడ ప్రాబ్లం వచ్చిందండి. ఏంటి? క్రియేట్ మోడల్ ఆర్డర్ దగ్గర సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ చేయాలి. కంట్రోలింగ్ ఏరియా అడుగుతుందండి. మన కంట్రోలింగ్ ఏరియా SAA ఇచ్చుకున్నాం. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మోడల్ ఆర్డర్, గో టు మాస్టర్ డేటా. మనం ఇప్పుడు సామ్సంగ్ మోడల్ ఆర్డర్. ఇక్కడ చూడండి బిజినెస్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు. మీ బిజినెస్ ఏరియా వచ్చి ఎస్ సిరీస్లో చేసాం కదండి. ఎస్ సిరీస్ సామ్సంగ్ బిజినెస్ ఏరియా, SBA. సో ప్లాంట్ మనం చేసామండి. ప్లాంట్ వదిలేండి, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఫంక్షనల్ ఏరియా ఉంటే ఫంక్షనల్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాం. మనం చేసాం కదండి సామ్సంగ్ ఎస్ సిరీస్లో చూసుకోండి. ఫంక్షనల్ ఏరియా ఫర్ సామ్సంగ్ ఫంక్షనల్ ఏరియా SFA. ఇక్కడ ఆబ్జెక్ట్ క్లాస్ ఓవర్ హెడ్, ప్రాఫిట్ సెంటర్, రెస్పాన్సిబిలిటీ సెంటర్ కావాల్సి ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఆప్షన్ కింద లేండి. కంట్రోల్ డేటాలోకి వెళ్తున్నాం. ఇక్కడ కరెన్సీ ఏంటండి? మన కంపెనీ కోడ్ ఏ కరెన్సీ అయితే ఆ కరెన్సీ ఇస్తారు, INR. స్టాటిస్టికల్ ఆర్డర్, ఇంటిగ్రేటెడ్ ఆర్డర్ అవసరం లేదు. పీరియడ్ అండ్ క్లోజింగ్ ఇది కూడా అవసరం లేదు. జనరల్ డేటా చూడండి. ఇవన్నీ చేసాక ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ ఇచ్చుకుంటారు. ఇక్కడ అవసరం లేదు. స్టాండర్డ్ కావాల్సి ఉంటే స్టాండర్డ్, మనకి ఇది అవసరం లేదు, ఆప్షనల్ కేసెస్ ఇదంతా కూడా. సో మెయిన్ వచ్చి ఇక్కడ కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా. ప్లాంట్ ఉంటే ప్లాంట్ ఇచ్చుకోవచ్చు. ప్లాంట్ మన దగ్గర లేదు కాబట్టి స్టాండర్డ్ అవసరం సెలెక్ట్ చేసుకున్నాం. కంట్రోల్ డేటాలో కరెన్సీ ఇవ్వాలండి. కరెన్సీ ఇచ్చాక తప్పు చేస్తున్నారు. అసైన్మెంట్లో యాపిల్ ఇచ్చారు. అసైన్మెంట్లో యాపిల్ అండి. క్రియేట్ మోడల్ ఆర్డర్ ఇవ్వాలి. మార్చాలి. నేను నాదే ఇచ్చానండి. లేకపోతే అది ఎందుకు తీసుకుంటుందండి? ఇప్పుడు మారించారా మోడల్. సో బిజినెస్ ఏరియా ఐకన్ వస్తుందండి. బిజినెస్ ఫైన్. సామ్సంగ్ బిజినెస్ ఏరియా. సో ఫంక్షనల్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటారు. సామ్సంగ్ ఫంక్షనల్ ఏరియా. సో కంట్రోల్ డేటాలో కరెన్సీ INR. USD అయితే మీరు USD, GBP అయితే GBP సెలెక్ట్ చేసుకోండి. సేవ్. సో క్రియేట్ మోడల్ ఆర్డర్. సేవ్. Control-C, Control-V. Control. Enter. So close this one. Transport request number, transaction code KO02 కదండి. KO02కి ECCకి S4 అనకి ఏ విధమైన చేంజ్ లేదు. KO02 నో చేంజ్ ఎట్ ఆల్. ECCకి S4 అనకి టిల్ ఈ 4 పాయింట్స్ మొత్తం టోటల్గా 5 పాయింట్స్ కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి సార్? మళ్ళీని మోడల్ ఆర్డర్ని ఎక్కడో ఇన్సర్ట్ చేయాలి. సార్ ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు మామూలుగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ న్యూ కొట్టేసి మనం మామూలుగా క్రియేట్ చేసాం కదా సార్. బై మిస్టేక్ లో పాత దాంట్లో సేవ్ అయిపోతే మళ్ళీ మనకి సపరేట్ గా కావాలంటే ఏం చేయాలి సార్?
మళ్ళీ ఏం చేయాలంటే అదే దాంట్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్ ఏదో మార్చి మళ్ళీ సేవ్ చేయండి. రిక్వెస్ట్ నెంబర్ అడుగుతుంది, అప్పుడు మళ్ళీ మీరు యాజ్ యూజువల్ మీరు ఏం చేసుకోవాలో అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేశారండి, మీరు రాంగ్లో సేవ్ చేశారు, అప్పుడు దాన్ని ఏం చేస్తారు, అదే కన్ఫిగరేషన్ ఓపెన్ చేసి ఏదో డిస్క్రిప్షన్ ఎక్కడో ఒకటి మార్చండి, మార్చి సేవ్ చేస్తే మళ్ళీ టీఆర్ అని అడుగుతుంది, మీకు కావాల్సిన దాంట్లో సేవ్ చేసుకోండి. అర్థమైందండి? ఓకే ఓకే సార్, గాట్ ఇట్. అది సో నౌ ఇక్కడ ఇప్పుడు మోడల్ ఆర్డర్ చేసి దాన్ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలండి? ఆర్డర్ టైప్లో చేయాలి కదండి. మనం ఆర్డర్ ఏం చేసాం ఇక్కడ? శాంసంగ్ ఇంటర్నల్ ఆర్డర్. ఇక్కడ మోడల్ ఆర్డర్ ఎక్కడ ఇస్తామండి? ఇంకో ఇక్కడ మోడల్ ఆర్డర్ ఇస్తాం. మోడల్ ఆర్డర్ ఇచ్చి అర్థమైందండి. అన్నీ 1 by 1 ఇచ్చుకుంటూ వస్తున్నాం ఇక్కడ సేవ్. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ సేవ్ చేయాలి సార్? మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇదే. నేను ఇక్కడ దీంట్లో సేవ్ చేస్తాను అనుకోండి, కరెక్ట్ సార్? ఇంతకుముందు ఎవరో క్వశ్చన్ అడిగారు, ఎవరండి? తేజ గారా, వెంకట కుమార్ గారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు, సపోజ్ నేను యాక్చువల్లీ దేంట్లో సెలెక్ట్ చేయాలి? ఇంటర్నల్ ఆర్డర్లో సెలెక్ట్ చేయాలి. మోడల్ ఆర్డర్లో సెలెక్ట్ చేస్తాను అనుకోండి ఇన్ కేసు, మరి దాంట్లోనే మళ్ళీ సెలెక్ట్ చేయాలన్నప్పుడు సపోజ్ దీంట్లో సెలెక్ట్ చేశాను, ఇది డెవలప్మెంట్ కాబట్టి ఫైన్. ఇప్పుడు నేను ఏం చేయాలండి, మళ్ళీ ఇక్కడ YB0020 మళ్ళీ తీసేసి సపోజ్ ఏదో ఒకటి రిమూవ్ చేసుకునో, లేకపోతే డిస్క్రిప్షన్ మార్చండి, శాంసంగ్ ఇంటర్నల్ ఆర్డర్ ట్రేడ్ పేర్స్ అని మార్చుకోండి, ట్రేడ్ పేర్స్. సో అప్పుడు ఇదేం డిస్టర్బ్ కాదు కదా సార్, ఆల్రెడీ సేవ్ చేసాం కదా, అదేం డిస్టర్బ్ కాదు. అలా జాగ్రత్తగా చేయడానికే చూడండి, అర్థమైందండి? డిస్టర్బ్ అవ్వదు. ట్రేడ్ పేర్స్ సేవ్ చేస్తున్నానండి. ఏంటో అడుగుతుంది, టీఆర్ అని అడుగుతుంది. ఇదంతా రిమూవ్ చేసేసి బ్యాక్ ఇది రిమూవ్ చేసి సేవ్ చేయాలి. డేటా వాజ్ సేవ్, దీంట్లో సేవ్ అవుతుంది, టీఆర్ గవర్నమెంట్ జనరేట్ అవ్వదు. ట్రేడ్ పేర్స్ శాంసంగ్ ఇంటర్నల్ ఆర్డర్ ట్రేడ్ పేర్స్ అంటే లాగౌట్ చేసి లాగిన్ చేస్తే టీఆర్ అని అడుగుతుంది. ఆల్రెడీ సేవ్ అయిపోయింది కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలి, ఇప్పుడు మీరు కావాల్సిన దాంట్లో సేవ్ చేసుకోవచ్చు అలాగా. సో అర్థమైందండి అది? అర్థమైంది. తర్వాత మళ్ళీ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఒకసారి కన్ఫిగరేషన్ చేసాం అకౌంట్ గ్రూప్, మళ్ళీ అకౌంట్ గ్రూప్లో యాడ్ చేసాం, అప్పుడు ఏం చేయాలి, ఓన్ రిక్వెస్ట్లోకి వెళ్ళి దాంట్లో సేవ్ చేయాలి. గుర్తుంచు, అది అందరికీ ఐడియా ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు ఎంతవరకు చేసాం? ఇంటర్నల్ ఆర్డర్ని యాక్టివేట్ చేసాం, నెంబర్ రేంజెస్ చేసాం, ఇంటర్నల్ ఆర్డర్ చేసాం, నెంబర్ రేంజెస్ చేసాం, స్టేటస్ ప్రొఫైల్ చేసాం, క్రియేట్ మోడల్ ఆర్డర్ చేసాం. నౌ ఇప్పుడు ఒకసారి ఇంటర్నల్ ఆర్డర్లోకి వెళ్దామండి. ఇంటర్నల్ ఆర్డర్లోకి వెళ్ళాక శాంసంగ్ ఇంటర్నల్ ఆర్డర్లో ఇక్కడ నెంబర్ రేంజెస్ బైపాస్ అయింది, సెటిల్మెంట్ ప్రొఫైల్ అయింది, పార్ట్నర్స్ యాక్టివేట్ అయింది, కమిట్మెంట్ మేనేజ్మెంట్ అయింది, ఓవర్ హెడ్స్ అయింది, మోడల్ ఆర్డర్ అయింది, స్టేటస్ ప్రొఫైల్ ఇచ్చేసాం, రిలీజ్ స్టేటస్ ఇమీడియట్లీ. సో ఫైన్. ఇక్కడ ఫీల్డ్ సెలెక్షన్ చూడండి, ఇక్కడ స్క్రీన్స్ ఏదన్నా ఫీల్డ్స్ పర్టికులర్లీ ఇంటర్నల్ ఆర్డర్లో రిక్వైర్డ్ అన్నప్పుడు బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ మనం రిక్వైర్డ్ పెట్టుకుంటా ఉంది. ఇది ఫీల్డ్ సెలెక్షన్ ఉంటుంది చూడండి, డౌన్ సైడ్ ఉంటుంది ఫీల్డ్ సెలెక్షన్ అని. ఇక్కడ ఏదన్నా స్పెషల్గా ఒక ఇంటర్నల్ ఆర్డర్లో బిజినెస్ ఏరియా ఎలాగా మెన్షన్ చేసాం, రిక్వైర్డ్ చెప్పినా చెప్పకపోయినా మనం మెన్షన్ చేసాం ఇక్కడ ఆల్రెడీ. తర్వాత సపోజ్ ఏమైనా అసెట్ క్లాస్ అయినా కావాలి, అసెట్ క్లాస్. స్పెషల్ కేసెస్లో క్లయింట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ఇంటర్నల్ ఆర్డర్లో నాకు పర్టికులర్ పీరియడ్ మన కరెంట్ సిస్టంలో కూడా అడ్వర్టైజ్మెంట్లో ఈ పర్టికులర్ పీరియడ్ అవసరం ఉందని చెప్పినప్పుడు మనం నోట్ చేసుకుని ఇక్కడ ఫీల్డ్ సెలెక్షన్ మనం చేయాలండి. అది గుర్తుంచుకోండి. ఇదే కాదు, ఏ ఒక్క రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో అయినా సరే మాస్టర్ డేటాస్ రిలేటెడ్ బేస్మెంట్ చేస్తున్నప్పుడు ఫీల్డ్ సెలెక్షన్, ఇప్పుడు జిఎల్ అకౌంట్ చేస్తున్నాం, పర్టికులర్ ఫీల్డ్ అవసరమా? ఏ మాస్టర్ డేటాస్ మనం డిస్కస్ చేస్తున్నప్పుడైనా సరే మనం మాస్టర్ డేటా టెంప్లెట్ ఓపెన్ చేసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లయింట్ని అడుగుతారండి, ఏదన్నా పర్టికులర్ ఫీల్డ్ మీకు ఈ పర్టికులర్ మాస్టర్ డేటాలో స్పెషలైజేషన్గా మీకు కావాలా, ఎన్ని ఫీల్డ్స్ కావాలి నోట్ చేసుకోండి. ఆ ఫీల్డ్స్ని ఇక్కడ ఫీల్డ్ సెలెక్షన్లో జిఎల్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఉంటుంది, ఏపీలో ఉంటుంది, కస్టమర్స్లో ఉంటుంది, వెండర్లో ఉంటుంది, అసెట్లో ఉంటుంది, హౌస్ బ్యాంక్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఆల్ మాస్టర్ డేటాస్ ఎప్పుడైనా మార్చుకోవచ్చు, బికాస్ దిస్ ఇస్ ఆల్ కాల్డ్ మాస్టర్ డేటాస్. కానీ పర్టికులర్గా యూజర్కి ఒక్కోసారి కావాల్సి ఉంటుందండి, నాకు ఈ ఫీల్డ్ కంపల్సరీ కావాలి ఎస్ఐపి సిస్టంలో కూడా, ఇక్కడ బిజినెస్ ఏరియా నాకు కంపల్సరీ కావాలి, నోట్ చేసుకుంటాం. ఆల్రెడీ బిజినెస్ ఏరియా మనం ఎంటర్ చేసాం, చెయ్యకపోయినా ఫీల్డ్ కావాలని యూజర్ చెప్పినప్పుడు
మనం ఇక్కడ రిక్వైర్డ్ పెట్టినప్పుడు మాస్టర్ డేటా చేసినప్పుడు కంపల్సరీ ఎంటర్ చేస్తేనే సిస్టమ్ సేవ్ అవుద్ది. అది మనకి రిక్వైర్డ్ అని ఇక్కడ పెట్టలేదు అనుకోండి, ఏదైనా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా సేవ్ అవుద్దండి. దట్ ఈస్ కాల్డ్ రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే, సప్రెస్. రిక్వైర్డ్ అన్నది ఒకటే తప్ప మిగతా అన్నిటికీ మీనింగ్ ఒకటే, డిస్ప్లే అయినా, ఆప్షనల్ అయినా, సప్రెస్ అయినా. సో ఇది ప్రతి మాస్టర్ డేటాకి అప్లికబుల్ అవుతుంది. సో నో మనం ఇంటర్నల్ ఆర్డర్ చేసాక, మోడల్ ఆర్డర్ని చేసాక, నో చూడండి మీకు స్క్రీన్లో నేను ఏం చెప్పాను మీకు 1 by 1 ఇవన్నీ చూసుకోండి. సీక్వెన్స్ ఆర్డర్లో అన్ని స్టేటస్ మేనేజ్మెంట్, స్టేటస్ ప్రొఫైల్ మనం ఆల్రెడీ చేసాం, తర్వాత స్క్రీన్ లేఅవుట్ చేసాం. After that planning, here I'm going to do the planning. So planning here, go to basic settings, exchange rates, maintain exchange rates, planning versions ఇవన్నీ మనం ఆల్రెడీ చేసాం. చాలా వరకు కవర్ అయిపోతూ ఉంటాయండి. ఎక్స్చేంజ్ రేట్స్ చేసాం OB08, కాస్ట్ ప్లానింగ్, ఎక్స్చేంజ్ రేట్స్ ఎం యావరేజ్ ఆల్రెడీ స్టాండర్డ్ ఉంటుంది. తర్వాత వెర్షన్ మెయింటైన్ చేసాం, వెర్షన్ ఆల్రెడీ ఎక్స్చేంజ్ రేట్స్ అన్ని చోట్ల మెయింటైన్ చేసాం. సో తర్వాత మనకి నా వచ్చి మెయింటైన్ సెటిల్మెంట్, యాక్చువల్ పోస్టింగ్స్, ఎస్ఎన్వి యాక్చువల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, సెటిల్మెంట్. ఇక్కడ ఇది క్లోజ్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి ప్లానింగ్లో మెయింటైన్ వెర్షన్స్ ఇదంతా అయిపోయింది. ఈజీ ప్లానింగ్, రిసోర్సెస్ ప్లానింగ్ ఇవన్నీ కూడా జనరల్ నేచర్. ఇక్కడ మెయింటైన్ సెటిల్మెంట్కి ఇక్కడ కూడా కామన్ అండి. యాక్చువల్ పోస్టింగ్స్లో సెటిల్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ సెటిల్మెంట్ బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ అక్కడ క్లిక్ చేసినా ఇక్కడ క్లిక్ చేసినా సేమ్ అండి. సెటిల్మెంట్లో ఇక్కడ ఫస్ట్ సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్స్, మెయింటైన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్, మెయింటైన్ సోర్స్ స్ట్రక్చర్, పిఏ స్ట్రక్చర్ ఇవన్నీ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్లోకి వెళ్ళిపోతాయండి. ఈ రెండు మనం చేస్తాం ఇక్కడ. ఈ 1, 2, 3 ఇక్కడ సెటిల్మెంట్ అనే దగ్గర కూడా చూసుకోండి ఒకసారి. సెటిల్మెంట్ అనే పదం ఎక్కడెక్కడ ఉందండి? 1 సెకండ్. సెటిల్మెంట్, మాన్యువల్ ప్లానింగ్, బేసిక్ సెట్టింగ్స్, మెయింటైన్ వెర్షన్స్. ఇక్కడ సెటిల్మెంట్ చూడండి. ఈ స్క్రీన్ ఆ స్క్రీన్ ఒకటే. మెయింటైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్ చూసుకోండి. ఎలికేషన్ స్ట్రక్చర్, సోర్స్ స్ట్రక్చర్, పిఏ కోపాలోకి వస్తాయండి. ఈ మూడు మనం ముట్టుకోము, ఇక్కడ కోపాలో చేస్తామండి మనం. సో ఇక్కడ ఇంటర్నల్ ఆర్డర్ ఈ 2 పాయింట్స్ ఇక్కడ సేమ్ వస్తాయి చూడండి. సెటిల్మెంట్ దగ్గర చూడండి ఇక్కడ 1 by 1 వచ్చినాయి చూసారా. ఇక్కడ ఫస్ట్ మెయింటైన్ సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్, ఒక కాస్ట్ ఎలిమెంట్ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ క్రియేట్ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్, క్రియేట్ ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్, క్రియేట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్, సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్స్. చూడండి ఇక్కడ క్రియేట్ ప్రైమరీ సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్స్ డబుల్ క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ గో టు జిఎల్ అకౌంట్, క్రియేట్. మనకి సిరీస్ ఏంటండి? ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ సిరీస్ ఏంటండి? ఏం సిరీస్ మంది? 3007. తర్వాత ఏంటండి? 3007 అంటే ఎక్స్పెన్సెస్ కదండి. ప్రైమరీ అంటే 3007 తీసుకుంటున్నానండి. జిఎల్ అకౌంట్ క్రియేట్. చూడండి 3000 ఆల్రెడీ ఉంది. 3007 మన కంపెనీ కూడా 7 కదా. 3009 తీసుకుంటున్నాను. లేకపోతే జిఎల్ అకౌంట్ క్రియేట్ తీసుకుందండి. ఇక్కడ ప్రైమరీ, ఇక్కడ ప్రైమరీ, ఇక్కడ ప్రైమరీ అంటే ఏం సెలెక్ట్ చేస్తామండి? ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్. సో క్రియేట్ create settlement primary cost element. Go to control data, obviously select చేస్తాం. షార్ట్ కీ వచ్చి 0001 అండి. పోస్టింగ్ కీ 00001. ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తామండి? కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఏం సెలెక్ట్ చేస్తాం సార్? మాట్లాడండి. వెంకుమార్, రవితేజ, నేను సెలెక్ట్ చేస్తాం. ఒక 5 times చెప్పానండి మీకు. నేచర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ బట్టి మారుతుంది. ఏంటి? ఎక్స్టర్నల్ సెటిల్మెంట్, ఎక్స్టర్నల్ సెటిల్మెంట్. సో ఇక్కడ కామన్గా ఇది ప్రైమరీ కాస్ట్ అకౌంటెంట్. సో ఇక్కడ చూడండి మనకి యాక్చువల్గా ఏముందండి? ఇక్కడ బ్యాక్ వస్తున్నాను, నేను బ్యాక్ వస్తున్నాను. ఒకసారి క్లోజ్ చేస్తాను. చూడండి ఇక్కడ సెటిల్మెంట్, మెయింటైన్ సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్. మెయింటైన్ సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్లో క్రియేట్ ప్రైమరీ సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్, చేంజ్ ప్రైమరీ అండ్ సెకండరీ, క్రియేట్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్. ఇక్కడ ఒకసారి జిఎల్ అకౌంట్
క్రియేట్ చేస్తున్నాను, సెకండరీ చేస్తున్నాను. సెకండరీ దేంట్లోకి వస్తుంది చూడండి, సెకండరీ దేంట్లోకి వస్తుందండి, ఏ సిరీస్లోకి వస్తుంది సార్? 6000 సిరీస్, 6000 సిరీస్. సో 6006 కదండి, నేను 6007 కూడా చేసుకుంటున్నాను. నేను 2 కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేసి ఉంచాను, మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకుంటాం. సో 6007లో క్రియేట్, ఇక్కడ ఏం సెలెక్ట్ చేస్తామండి? మాట్లాడండి సార్. సెకండరీ, సెకండరీ, సెకండరీ ఏంటండి? క్రియేట్ సెకండరీ సెటిల్మెంట్ cost element secondary. Go to control data, only balance in local currency carefully. Sort కి కామన్ గా తీసుకుంటాం. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, మనకి ఇక్కడ కాస్ట్ అకౌంటెంట్ ఇస్తాం. ఇక్కడ కంట్రోల్ డేటాలో మనకి కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ ఏం సెలెక్ట్ చేస్తామండి సార్? సెకండరీ కదా సార్, ఏమని కోపం ఉంది ఇక్కడ. ఓవర్ హెడ్ రేట్స్ చూడండి సార్, పైనుంచి చూసుకుంటారండి ఒకసారి. అదే సార్, ఇంటర్నల్ సెటిల్మెంట్ అదే సార్, ఓవర్ హెడ్ రేట్స్ కదా. ఇంటర్నల్ సెటిల్మెంట్ సార్ నేను చేస్తుంది ఇప్పుడు మోహన్ గారు. ఇప్పుడు మీరు సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అండర్ ఓవర్ హెడ్ దేనికి ఇచ్చారు సార్? అది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎన్ని రకాలండి? చాలా రకాలు ఉంటాయి. మెయిన్ జనరల్ కాస్ట్ ఎలిమెంట్ సెకండరీ అంటే ఓవర్ హెడ్ రేట్స్, కరెక్ట్? ఓకే. మిగతా నేచర్ ఆఫ్ ద యాక్టివిటీ బట్టి ఇంటర్నల్ సెటిల్మెంట్, ఎక్స్టర్నల్ సెటిల్మెంట్, ఇంటర్నల్ యాక్టివిటీ ఎలికేషన్, నేచర్ ఆఫ్ ద యాక్టివిటీ బట్టి మనకి కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ మారుతుందండి. ఇప్పుడు నేను ఇంటర్నల్ సెటిల్మెంట్ చేసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఏం చేశానండి నేను, ఒకసారి చూడండి. అన్ని మాస్టర్ డేటాసే చేస్తున్నాను మీకు ఇక్కడ. మాస్టర్ డేటాస్లో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా జనరల్గా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఓవర్ హెడ్ రేట్స్, కరెక్ట్? 41. మిగతా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ కూడా సెకండరీయే, బట్ నేచర్ ఆఫ్ ఒక సెటిల్మెంట్కి కావాలి సెకండరీ సెటిల్మెంట్ కాస్ట్ ఎలిమెంట్, ఒక యాక్టివిటీ ఎలికేషన్కి కావాలి ఇంటర్నల్ యాక్టివిటీ ఎలికేషన్, ఎక్స్టర్నల్ సెటిల్మెంట్కి కావాలి ఎక్స్టర్నల్ సెటిల్మెంట్, ఇంటర్నల్ సెటిల్మెంట్కి కావాలి ఇంటర్నల్ సెటిల్మెంట్. అర్థమైంది సార్? ఓకే. ఇప్పుడు చాలా ప్రోడక్ట్లు జరుగుతూ ఉంటాయి కంపెనీస్లో, చాలా బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఒక యాక్టివిటీ బట్టి మనం నేచర్, నార్మల్గా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కానీ సార్ట్ కీ కానీ ఎందుకు ఉపయోగపడుతుందండి? పర్టికులర్ ఫీల్డ్ని కంట్రోల్ చేయడానికి. సార్ట్ కీ పర్టికులర్ లైన్ ఐటమ్ని కంట్రోల్ చేయడానికి. లైన్ ఐటమ్ అంటే ఏంటండి? ఒక ఎంట్రీ చెప్పండి, నెక్స్ట్ వస్తుంది మీకు. ఇప్పుడు శాలరీస్ డెబిట్ టు క్యాష్, శాలరీస్ అనేది ఒక లైన్ ఐటమ్, క్యాష్ అనేది ఒక లైన్ ఐటమ్. కంట్రోల్ సార్ట్ కీ అనేది ఒక లైన్ ఐటమ్ని కంట్రోల్ చేస్తుంది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఈచ్ ఫీల్డ్ విల్ కంట్రోల్ టు పర్టికులర్ యాక్టివిటీ. అలాగే సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ కూడా మనం చేసే కాస్ట్ ఎలిమెంట్ నేచర్ బట్టి కేటగిరీ మారుతుంది. జనరల్గా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ ఇన్ జనరల్గా మాట్లాడుకోవాలంటే ఓవర్ హెడ్ రేట్స్ అండి. మిగతా సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనదర్ 4 ఉన్నాయండి. ఇంటర్నల్ యాక్టివిటీ, ఎక్స్టర్నల్ ఎలికేషన్స్, ఎక్స్టర్నల్ సెటిల్మెంట్, ఇంటర్నల్ యాక్టివిటీ ఎలికేషన్స్. నేచర్ ఆఫ్ ద బట్టి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ కేటగిరీ మారుతుంది. అర్థమైంది సార్? సార్ స్టక్ అయింది ఒకసారి. అంటే కాన్సెప్ట్ క్లియర్గా పట్టుకోవాలి సార్, అంతే. ఎక్కువసార్లు చేయక్కర్లేదు. మనం చేస్తుంది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ చాలా రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ స్ట్రాటజీ ఓవర్ హెడ్ రేట్స్ మీరు చెప్పినట్టు. తర్వాత ఒక సెటిల్మెంట్ చేయాలి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, ఇంటర్నల్ సెటిల్మెంట్ 21. ఒక ఇంటర్నల్ యాక్టివిటీ ఎలికేషన్ చేయాలి, ఇంటర్నల్ యాక్టివిటీ ఎలికేషన్. అలా మనం కేటగిరీని మార్చుకుంటామండి, నేచర్ ఆఫ్ ద కేటగిరీ.